ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయడానికి సంగారెడ్డి జిల్లా టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. సంగారెడ్డి టీఎన్జీఓస్ సంఘ భవనంలో జరిగిన ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలు, పెండింగ్లో ఉన్న డిమాండ్లు, మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధానాలపై నాయకులు చర్చించారు. టీజీఈ జేఏసీ చైర్మన్ జావీద్ అలీ మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లైనటువంటి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్, పీఆర్సీ, ఈహెచ్ఎస్ను పటిష్టంగా చేయుటకు మరియు తదితర సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న మహాధర్నాకు జిల్లా నుంచి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయడమే జేఏసీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అనంతరం టీజీఈ జేఏసీ నాయకులు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీని కలిసి మహాధర్నాకు సంబంధించిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీజీఈ జేఏసీ జనరల్ సెక్రటరీ వైద్య గవర్నమెంట్తో మంచిగా స్నేహపూర్వకంగా సాధిద్దాం అనుకుంటున్నారు. సో మేము గవర్నమెంట్కు రిక్వెస్ట్ చేసేది ఏమంటే మా యొక్క ఈ ఓపికను, మా యొక్క ఏమంటారు సహనాన్ని అది పరీక్షించొద్దని అనుకుంటున్నాం. ఎందుకంటే మంచి మంచి గవర్నమెంట్తో పోరాడి అన్ని హక్కు సాధించుకున్నాం. జీపీఎఫ్ అమౌంట్ అనేది మేము గత 10 ఏళ్ళు 10 years 15 years దాచుకొని పెళ్లిళ్ళకు లేకుంటే ఏమైనా మెడికల్ ట్రీట్మెంట్కో లేకుంటే రకరకాల ఇబ్బందుల కోసం పెట్టుకుంటాం. అది మా డబ్బులు మాకి అని కూడా 10 నెలలు పడితే ఎంత ఘోరమైన పరిస్థితి. దాని మీద ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. చెప్తున్నారు మీరు 2,000 ఇస్తే 2,000 ఎక్కువ పోతుంది. ఒక పొలిటికల్ డిసిషన్ తీసుకొని గవర్నమెంట్ 15,000 కోట్లు ఒకటేసారి ఇస్తే అందరి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. అది ఒక తీసుకోవాలి. మా పైసలు మాకి అని కూడా చాలా గవర్నమెంట్ ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఒక పొలిటికల్ డిసిషన్ తీసుకొని గవర్నమెంట్ మీరు ఫైనాన్షియల్ డిసిషన్ తీసుకుంటే ఇది సాల్వ్ చేయలేరు. 15,000 కోట్లు రిలీజ్ చేస్తే ఒకటేసారి అందరూ సాల్వ్. ఇప్పుడు పెన్షనర్స్ ఉన్నారు, పెన్షనర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్కరు 33-34 ఏళ్ళు సర్వీస్ కష్టపడి వాళ్ళ పెన్షన్ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. చాలామంది చనిపోతున్నారు పాపం. 33 ఏళ్ళు 34 సర్వీస్ చేసి పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అప్పులు పెన్షన్ వస్తుందని వాళ్ళు కార్యక్రమాలు పెట్టుకున్నారు. పిల్లల పెళ్లి అప్పులోకి ఇద్దామని పెట్టుకున్నారు. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళు రాక 1-2 years నుంచి పెన్షనర్స్ మీద నమ్మకం పోయినట్టు అయిపోయింది. పెన్షనర్స్ గవర్నమెంట్ లాగానే అరే పెన్షన్ వస్తుందిగా, పెన్షన్ అప్పుడు ఇస్తారా అనుకుంటారు పబ్లిక్. కానీ అట్లాంటిది ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అప్పులు ఇచ్చడం తగ్గిపోయినారు. ఎందుకంటే గవర్నమెంట్ అట్లా చేసేసింది మాకు. సో మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే 33 ఏళ్ళు 38 పనిచేసిన పెన్షనర్స్కి వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళన్నీ రిలీజ్ చేయాలి, వాళ్ళ బకాయిలన్నీ రిలీజ్ చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా టీజేఏసీకి ఈరోజు పార్టిసిపేట్ చేసిన అందరికీ ఎంప్లాయీస్కి 27 ధర్నాను సక్సెస్ చేయాలని కోరుకుంటూ, మీడియా మిత్రులు కూడా అందరూ కూడా సహకరించిన ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. 18 తారీఖున జరిగినటువంటి రాష్ట్ర జేఏసీ నిర్ణయం తీసుకున్నటువంటి మహాధర్నా ప్రోగ్రాం కోసం ఈరోజు మా జిల్లాలో ఉన్నటువంటి అన్ని సంఘాల నాయకులు, రిటైర్డ్ పెన్షనర్స్ సంఘం, అలాగే రెవెన్యూ సర్వీస్ సంఘం, అలాగే పీఆర్టీయూ, అలాగే టీటీఎఫ్, ఏపీటీఎఫ్, అలాగే ఎస్టీయూ, మిగతా అన్ని సంఘాలు ఇక్కడికి 4th క్లాస్ సంఘం, ఎంప్లాయీ సంఘం అందరికీ ఇక్కడ వచ్చారు. ఈరోజు సన్నాహక సమావేశం ఏర్పాటు చేశాం. దీంట్లో నిర్ణయం తీసుకున్నాం. మరి 27 తారీఖున మహాధర్నా ప్రతి ఒక్కరు కూడా భారీ సంఖ్యలో పాల్గొని మా యొక్క పెండింగ్లో ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో సుదీర్ఘంగా చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి ఏవైతే పీఆర్సీ కావచ్చు, ఆర్డీఎల్ కావచ్చు, పెండింగ్ బిల్స్ దాదాపు 2,000 కోట్ల ఈ పెండింగ్ బిల్స్ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ఈహెచ్ఎస్ ఈ హెల్త్ స్కీమ్స్ కూడా 3 నెలల నుంచి మనకు బకాయిలు మా యొక్క కంట్రిబ్యూషన్ కట్ చేసుకొని ఇంతవరకు కూడా దాన్ని సరైన రీతిలో చేస్తలేదు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మా రాష్ట్ర నాయకత్వం ఉన్నటువంటి ఏలూరు శ్రీనివాసరావు, అలాగే చైర్మన్ అయినటువంటి మారం జగదీశ్వర్ గారు, అలాగే రాష్ట్రం ఉన్నటువంటి అన్ని సంఘాల నాయకులు సుదీర్ఘంగా చర్చించి మళ్ళీ ప్రభుత్వానికి ఒక కనువిప్పు కావాలి, మళ్ళీ ప్రభుత్వానికి తెలపాలి, మా పరీక్షను ఇంకా ఎక్కువ రోజులు మమ్మల్ని సహనాన్ని పరీక్షించవద్దని చెప్పి మళ్ళీ ఒక సుదీర్ఘంగా చర్చించి మా రాష్ట్రానికి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులు మనకు జిల్లా స్థాయిలో పిలుపునిచ్చారు. కాబట్టి ఈరోజు మేమందరం కూడా ఇక్కడ సమావేశమై రేపు జరగబోయే 27 తారీఖు రోజు మహాధర్నా కార్యక్రమాన్ని అన్ని సంఘ నాయకులు మన ఇక్కడికి వచ్చి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి, కాబట్టి అందరూ మళ్ళీ మా యొక్క